ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక శ్రేష్టమైన నూతన ఉదయాన ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభునామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరంతా బాగున్నారని, దేవుని కృప మీ అందరికీ తోడై ఉండాలని, ఆయన కృప మిమ్మల్ని నడిపించాలని, ఏ సమస్య ఏ శోధన మీకు ఎదురవుతున్నా ప్రతి విషయం మీకు జయమునివ్వాలని, మీరు ఎక్కడ పడిపోయారో ఎక్కడ కృంగిపోయారో అక్కడి నుండే దేవుడు మిమ్మల్ని లేవనెత్తాలని ఆశించి మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. అందువల్ల పరిస్థితులు ఏ విధంగా ఉన్నా పరిస్థితులను చూడొద్దు, వాటికంటే శక్తి కలిగిన దేవుని వైపు చూడండి. అద్భుతకరమైన జయాన్ని మీరు పొందుకోబోతున్నారు. అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారు కామెంట్ రూపంలో. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ అందరి కామెంట్స్ చదువుతున్నాను, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం భారం కలిగి. అయితే ఈ రక్షణ దేవుని ఆధీనంలో ఉంది. ఆయన మాత్రమే మిమ్మల్ని స్వస్థపరచగలరు, ఆయన మాత్రమే మిమ్మల్ని విడిపించగలరు. అందువల్ల ఈ వాక్యం చివరిలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, గోజాడుకుందాం, ఆయన సన్నిధిలో దేవుని కార్యాలు పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5-6 వచనములు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, దేవుడు ప్రతిరోజు కూడా సాధారణంగా మనతో భయపడొద్దు, నేనున్నాను కదా, భయపడొద్దని మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే తప్పనిసరిగా మనం ప్రతి విషయంలో భయపడతాము, ప్రతి సందర్భంలో భయపడతాము, అన్ని విషయాల్లో కలవరపడిపోతామని ఆయనకు తెలుసు. అందుకే ఒక కన్న తండ్రి వలె ప్రతిరోజు కూడా తన బిడ్డలమైన మనతో చెప్తున్నారు భయపడొద్దు అని. భయము ఎందుకు అంటే తూర్పు బిగబట్టింది, దక్షిణం బిగబట్టింది, నలువైపులా ఏం జరుగుతుందో అనే భయము, ప్రతిరోజు ఏం జరుగుతుందో అనే ఆందోళన, ఎటువైపు నుండి ఏ శ్రమ వస్తుందో అనే కలవరం, మనకు రావలసిన నెమ్మది సంతోషము ఏ శక్తుల చేత అరికట్టబడుతుందో అనే కలవరం. ఈ విధంగా ఎవరి ద్వారా నీ సంతోషము నీ సమాధానము హరించివేయబడుతుందని నీవు ఆందోళన పడుతూ ఉంటే మీతో దేవుడు చెప్తున్నాడు, ఆందోళన పడద్దు. తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో ఉన్న పరిస్థితులన్నిటినీ మార్చగల శక్తి, రాబోవు కీడు శ్రమ శోధనలు ఆపగల శక్తి నీకు లేవేమో కానీ సర్వాధికారి అని నాకున్నాయి. వాటికి నేను ఆజ్ఞాపిస్తానని ఈరోజు సర్వాధికారి దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన బిగబట్టవద్దు అని ఆజ్ఞాపిస్తే ఎవరు నీ సంతోషాన్ని హరించివేయగలరు? ఎవరు నీ సమాధానాన్ని దొంగిలించగలరు? ఈ లోకంలో ఎవ్వరికీ ఆ శక్తి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనాను చేరే మార్గ మధ్యంలో ఇశ్రాయేలీలను శపించడానికి బాలాకు అనే రాజు బిలామును పిలుచుకు వస్తాడు. అయితే బిలాము దేవుని ప్రజలను శపించడానికి ఎన్ని మార్లు ప్రయత్నించినా దేవుడు అతనికి అనుమతి ఇవ్వలేదు. అప్పుడు బిలాము అంటాడు, దీవించమని సెలవాయను గనుక నేను శపించలేను అని చెప్పి దీవించి వెళ్ళిపోతాడు. అవును, దేవుడు శపించని ప్రజలను శపించడానికి ఎవ్వరికీ సాధ్యపడదు. దేవుని ప్రజలను శపించే అధికారము ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఆయన సృష్టిని ఆజ్ఞాపించే దేవుడు, సృష్టిని శాసించే దేవుడు. ఆయనకు కాలములతో పనిలేదు, సమయములతో పనిలేదు. కొన్ని విషయాల్లోనే కొన్ని వైపుల నుండి మాత్రమే ఆశీర్వదించే దేవుడు కాదైనా నలుదిక్కుల నుండి అన్ని దిక్కుల నుండి ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు.
సృష్టిని శాసించగలిగే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ఆయన మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు. ఆయన మాట సెలవీయగా సృష్టి లోబడుతుంది. ఆయన శాసిస్తే లోకంలో ఉన్న సమస్తము ఆయన ఎదుట వంగాల్సిందే. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితం ఏ విధంగా ఉన్నా, ఏ పరిస్థితిలో నీ ఉన్నా, ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా, శాపగ్రస్తమైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా, తరతరాలుగా ఇది మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. తరాల నుండి వస్తుందయ్యా ఈ రోగము, ఈ శాపము, ఈ కష్టము, ఈ ఆర్థిక బంధకాలు, ఈ అజ్ఞానము, ఈ మానసిక వేదనలు, ఇవి తరతరాల నుండి, తాతల దగ్గర నుండి వస్తున్నాయి. వీటిని తీసివేయగలిగిన శక్తి ఎవరికి ఉంది అని నువ్వు అనుకోక్కర్లేదు. నీవెంత శాపగ్రస్తమైన పరిస్థితిలో ఉన్నా నీ యొక్క స్థితిగతులను మార్చే శక్తి ఆయనకుంది. నీ ప్రతి పరిస్థితిని ఆయన ఆజ్ఞాపించగలడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని తిరిగి కట్టగలడు, తిరిగి బాగు చేయగలడు. ఆయన ఆజ్ఞాపిస్తే నీ జీవితంలో నూతన సృష్టి కలుగుతుంది. అన్ని దిక్కుల నుండి, అంటే అన్ని పరిస్థితుల్లో ఏ విషయంలో నీ కుటుంబం చెదిరిపోయిందో, నీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు, నీ బిడ్డల పరిస్థితులు, నీ ఉద్యోగ పరిస్థితి కావచ్చు, నీ వ్యాపార పరిస్థితి కావచ్చు, నీ ఫ్యూచర్ గురించి కావచ్చు, ఏ విషయాల గురించి నీ గుండె చెదిరిందో, సామాజికంగా, మానసికంగా నువ్వు ఎక్కడెక్కడ కూలిన స్థితిలో ఉన్నావో, నీ బిడ్డలు ఒకవేళ పడిపోయి సాతాను చేతులు బంధించబడి ఉన్నారేమో, అయినప్పటికీ భయపడొద్దు. తూర్పు నుండి నీ సంతానమును సమకూర్చి రప్పించే దేవుడు తప్పకుండా నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని సమకూరుస్తాడు. పడమటి నుండి నిన్ను సమకూర్చే దేవుడు, అప్పగింపవద్దని ఉత్తర దిక్కునకు ఆజ్ఞాపించే దేవుడు, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞాపించే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఏ అనారోగ్యం, ఏ కుటుంబ కలతలు, ఆర్థిక భారాలు, వ్యసనాలు, చీకటి శక్తులు నీ కుటుంబాన్ని కోల్చాలని చూస్తున్న ప్రతి పరిస్థితిని ఆజ్ఞాపించే దేవుడైన ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, భయపడొద్దని. కాబట్టి ఈరోజు ఏ విషయాన్ని గురించి నువ్వు భయపడుతున్నావు, ఏ దిక్కుల గురించి భయపడుతున్నావు, ఈ లోకంలో దేనికి భయపడొద్దు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆయన నిన్ను వీటన్నిటి నుండి దాటించగలడని, ఆయన వీటన్నిటి నుండి నిన్ను తప్పించగలడని, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, ఈ లోకంలో ప్రతి నామము కంటే ఆయన ఉన్నతమైన నామము కలవాడని, ప్రతి నామము కూడా ఆయన ఎదుట వంగాలని, సృష్టి అంతా ఆయన చేతుల్లో ఉంది, ఆయన ఆధీనంలో ఉందని నీవు నమ్మి దాటించే రక్తమును నువ్వు ఆశ్రయించగలిగితే తప్పకుండా అద్భుతాలు చూస్తావు. నా బలం కాదయ్యా, నా జ్ఞానం కాదయ్యా, నేను జీవించడం లేదయ్యా, యేసే నాలో జీవించుచున్నాడు. ఏది నన్ను బాధిస్తుందో వాటన్నిటిని మీరు ఆజ్ఞాపిస్తున్నందుకు వందనాలు. నీవు ఆజ్ఞాపించిన దాన్ని తిరిగి మరలా చేయడానికి ఎవరికి శక్తి లేదయ్యా. నీ యొక్క శక్తిని, నీ కార్యముని ఈ లోకంలో ఎవ్వరూ ఆపలేరయ్యా అని ఆయన స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ మనందరం ఆయన పాదాల చెంత మోకరిందాం. ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను, ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను, నీపై దేవుని ప్రణాళికలను, ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, సూర్యోదయమును ఎవరు ఆపగలరు, వరద పొంగును ఎవరు ఆపగలరు, సూర్యోదయమును ఎవరు ఆపగలరు, వరద పొంగును ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా.
ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? ఈ ఉదయాన్ని ప్రారంభిస్తూ మీరు ఏ పని కొరకు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా ప్రతి దాన్ని కూడా దేవుని చేతులకు అప్పగించండి. మీ యొక్క ప్రతి ప్రయత్నం సఫలపరచబోతున్నాడు. తండ్రి, నీకు వందనాలయ్యా. నీ కృపచేత మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. నీ ప్రేమను బట్టి మమ్మల్ని ఇంకా బ్రతికి ఉంచారు. ఈరోజు మరలా నీ అద్భుతకరమైన వాగ్దానంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అవును తండ్రి, నీవు కార్యం చేయగా త్రిప్పివేశ్వరి లోకలు ఎవరూ లేరయ్యా. నీ కార్యములు అడ్డగించగల శక్తి ఎవరికి లేదు తండ్రి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఏ శక్తి నిన్ను గెలవలేదు. ఏ శక్తి నిన్ను ఓడించలేదు. ఏ శక్తి నీ బిడ్డలను ఓడించలేదు. నీ బిడ్డలు ఏమీ చేయలేదని ప్రతిదానికి ఆజ్ఞాపించే దేవుడు అని ఈరోజు మేము తెలుసుకుని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నామయ్యా. ఎందుకంటే మాటలు వింటున్న అనేక మంది ప్రతి దిక్కును గూర్చి వారు భయపడుతూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలన్న భయము, ఏది చేయాలన్న భయము, ఎవరితో మాట్లాడాలన్న భయము, బయటికి వెళ్ళాలంటే భయము, లోపలికి రావాలంటే భయం, ఈ విధంగా అనేకమైన భయములతో సతమతమైపోతున్నాయి నీ బిడ్డలతో. మీరు మాట్లాడి నీ కార్యము తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ముఖ్యంగా మా ఆత్మీయ కుటుంబంలో ఎంతోమంది బిడ్డలు సమస్యలతో ఉన్నారయ్యా, సతమతమైపోతూ ఉన్నారు. వారందరినీ కొన్ని చేతిలో పెడుతున్నాను. ఎంతోమంది కామెంట్ రూపంలో వారి అవసరాలు తెలియజేస్తున్నారు. ఆర్థికంగా పడిపోయిన వారు, అనారోగ్యంతో పడిపోయిన వారు, చీకటి శక్తులతో బంధించబడినవారు, ఉద్యోగ సమస్యలో ఉన్నవారు, వ్యాపారాల సమస్యలతో ఉన్నవారు, కోర్టు కేసెస్లో ఉన్నవారు, ఆర్థిక సమస్యలతో అప్పు బాధలతో ఉన్నవారు, కుటుంబ కలతలతో నలిగిపోతూ విడిపోయిన భార్య భర్తలు ఎంతమంది ఉన్నారు. వారందరినీ తిరిగి కట్టండి. వారి జీవితాలను తిరిగి బాగు చేయండి తండ్రి. ఆశ్చర్యకరమైన కార్యం వారి జీవితంలో జరిగించి ఇక ముందు శేష జీవితం అంతా నీ కొరకు నమ్మకంగా బ్రతికే కృపను దయచేయండి తండ్రి. ఎంతమంది అయితే గర్భఫలం లేకుండా పరిశుద్ధాత్ముడు ఇప్పుడే ప్రతి గర్భంలో తాకండి. ప్రతి జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేక మంది ల్యాండ్ ఇష్యూస్లో ఉన్నారు. పొలం సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండగా న్యాయం జరిగించే దేవా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. న్యాయం జరిగించండి. అద్భుతకరమైన విడుదల మీరు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తూ, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు, వారి జీవితాన్ని నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిచర్య చేసిన ఈ బిడ్డలందరికీ తోడేండి తండ్రి. ఆశ్చర్యకరంగా ముందుకు నడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్నాం నీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈ దినం మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు చేసే ప్రతి ప్రయత్నంలో, వారు చేసే ప్రతి పనిలో మీరు నీ సహాయముతో లేవనెత్తి నడిపిస్తున్నారని నమ్మి నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఉన్న భయములకు కారణం ఏదైనప్పటికీ కూడా అది తూర్పు నుండి వచ్చిన, పడమటి నుండి వచ్చిన, ఉత్తరం నుండి వచ్చిన, దక్షిణం నుండి వచ్చిన ప్రతి సమస్యను ఆజ్ఞాపిస్తున్నాడు. విశ్వసించండి. ఈ వాగ్దాన్ని రిసీవ్ చేసుకోండి. నా కొరకు ఈ వాగ్దానం మన వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.